కష్టకరం. అవన్నీ ఇప్పటికైనా ప్రత్యేక హోదా అనేది ఇక ముగిసిన అధ్యాయమేనా? అనుమానం ఏముంది, దాన్ని చెప్పి డౌట్ లేదు. అయితే పరిశ్రమలకు ప్రత్యేక సంబంధించి దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సహాయం, ప్రత్యేక ప్యాకేజ్, అది ఇష్యూ. పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడి రాయితీలు, ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలకు సంబంధించిన ఆ ఇష్యూ ఏదో పెండింగ్లో ఉంది, క్లారిటీ రావాలి. ఒకటి ఇచ్చారు, నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ ఇచ్చిన దాని మీద తెలంగాణ కూడా ఇచ్చారు కదా, ఇస్తారు. తెలంగాణ కూడా ఇవ్వాలి, వెనకబడి ఉంది కాబట్టి ఇవ్వాలి. ఒకటి. రెండవది ఫర్దర్ క్లారిఫికేషన్, కొన్ని చంద్రబాబు నాయుడు గారు కొన్ని కోరికలు అడుగుతున్నారు. అది పరిశ్రమల మంత్రి, వాణిజ్య మంత్రి ప్లస్ ఆర్థిక మంత్రి వాటిని పరిశీలిస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా గుర్తు చేయాల్సి ఉంది మీకు. పోయిన సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఈ పెట్టుబడుల సదస్సు సమ్మిట్ పెట్టారు కదా. ఇప్పుడు మళ్ళీ రేపు పెడుతున్నాను జనవరి అని చెప్పి నిన్న నిర్మలా సీతారామన్ గారు కూడా వచ్చారు. నేను వెళ్ళాను దానికి, అనంతకుమార్ వచ్చాడు. ఆ సదస్సులో 4,25,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పడడం కోసం దేశ విదేశాలు ఎంఓయూలు అంటే ఒక అనుకూలతను వ్యక్తపరిచే విధంగా ముందుకు వచ్చి సంతకాలు పెట్టుకుంటారన్నమాట. ఉద్దేశం అని మనం నిశ్చితార్థం చేసుకున్నట్టుగా చేసుకోవాలి. వాళ్ళు ఎవరు, మీరు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తేనే మేము పెడతాము. ఒక్కరు కూడా ఆ 3 రోజుల సమావేశాలకి మినిట్స్ తెప్పించేవాడిని మీరు. అంటే వాళ్ళకి ఆ మాత్రం తెలివైన వాళ్ళు కాదా వాళ్ళు, వాళ్ళకి తెలుసు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది వీటిలో సగం మంది వచ్చారని. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటి? చూడాలి. ఏపీకి దీంట్లో అసలు ఏమైనా వచ్చాయా? కొన్ని అయితే తప్పనిసరిగా వచ్చాయి, వస్తున్నాయి కూడా. ఇప్పుడు హీరో వాళ్ళు నెల్లూరు జిల్లాలో యూనిట్ పెడుతున్నారు. అది వేరే విషయం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, లేకపోతే పరిశ్రమ విభాగం ఉంది కేంద్రంలో. నేను చూడాలి దాన్ని, అందువల్ల నా దగ్గర తాజాగా వివరం లేదు. నేనేమంటానంటే ఆ పెట్టే వాళ్ళు ఏం చూస్తారు తెలుసా, కరెంటు అందుబాటులో ఉందా లేదా, మధ్యలో ఆగిపోకుండా. ఎందుకంటే పరిశ్రమకి కరెంట్, 2 నీళ్లు అందుబాటులో ఉన్నాయా లేదా, 3 అనుమతులు తొందరగా వస్తాయా లేదా, 4 కనెక్టివిటీ ఉందా లేదా, రైలు, జాతీయ రహదారి, లేకపోతే విమానం, 5 పరిపాలనా దక్షత ఉందా లేదా. వాళ్ళు అనుకున్నారు ఇవన్నీ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అనుకున్నారు. అందుకే ఉత్సాహంగా వచ్చారు. ఇప్పటికి కూడా నాకు కలిసిన విదేశ రాయబారులు ఎక్కువ మంది, 34 మంది రాయబారులు కలిశాను దాన్ని మధ్యకాలంలో. వాళ్ళు ఎక్కువ మంది అంటే స్మార్ట్ సిటీ గురించి మాడుతూ, స్మార్ట్ సిటీ అమృత్, వాళ్ళు ఎక్కువ మంది మాట్లాడే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గురించి చాలా సానుకూలంగా మాడుతున్నారు. ఎందుకంటే అనుకూలమైన వాతావరణం ఉందని భావన వాళ్ళ మనసులో ఉంది. రేపు పెట్టారా, ఎంతవరకు పెడతారు, ఆ తర్వాత వచ్చే కష్టాలు ఏంది, వాటి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా, ప్రచారం చేసినప్పుడు దానికి అనుకూలంగా చెప్పాలా. ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం పోటీ పడుతూ ఉన్నాయి.